My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. So I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రార్థన చేసుకున్నామని. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. ఈ సమయంలో ఉన్న పాటను మీ పాసనదికి వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకే వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, దావీదులోకి వెళ్ళి ప్రభా, మరి దావీదు జీవితంలోకి వెళ్ళి ఇంకొక సత్యం మేము నేర్చుకుంటుండగా, ఇంకొక అంశంలోకి వెళ్తుండగా, అయ్యా ఈరోజు యోనాతాను దావీదు మధ్యలో ఉన్న అనుబంధాన్ని, ప్రేమని ప్రభా మేము పంచుకునటానికి, నేర్చుకునటానికి మాకు దీని నుండి ఏం నేర్పిస్తున్నామో నేర్పించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మరి దావీదు జీవితంలోకి వెళ్ళి నెక్స్ట్ అంశము దావీదు యోనాతాన్ అండి. మరి అతని గురించి, మరిద్దరి మధ్యన బంధం గురించి క్లుప్తంగా ధ్యానించబోతున్నాము. మొదటిగా మరి ఈ విషయంలో వారిద్దరి మధ్యన స్నేహబంధము, నిబంధన, మరి అన్ని రకాల మరి వారి మధ్యలో జరిగిన సంఘటనల గురించి మనము నేర్చుకోబోతున్నామని. మొదటిగా ఈ యోనాతాన్ ఎవరు అంటే సౌలు యొక్క కుమారుడు. రాజైన సౌలు యొక్క కుమారుడే ఉన్నాడు. మరి దావీదు గురించి అయితే మనకి తెలుసు. అయితే ఈ యోనాతాన్ అనే వ్యక్తి గురించి మొదటిగా మరి మొదటి సామ్యులు 14వ అధ్యాయంలో రాయబడింది. అక్కడ మరి అతను కూడా రోషం గలవాడు. ఎలాంటి రోషం అంటే శత్రు సైన్యాన్ని నాశనం చేయాలనే రోషం కలిగిన వాడు. ఒకానొక సందర్భంలో తండ్రికి కూడా చెప్పకుండా యుద్ధం చేయడానికి తనతో పాటు ఉన్న వారిని తీసుకెళ్ళి మరి యుద్ధం చేసిన వాడు ఉన్నాడు. ఎంత ధైర్యవంతుడంటే, ఎంత బలము కలిగిన వాడు అంటే, మరి తండ్రి సపోర్ట్ లేకపోయినా తను కూడా చేయగలను అన్న ధైర్యము కలిగిన వాడు. అలాగే మరి తండ్రికి సహాయం చేయాలి, రాజ్యాన్ని కాపాడాలి అనే మనస్సు కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, ఒక్క చక్కటి మాట ఉంటుందండి. 14వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటాడంటే, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా. చూడండి, ఈ ఒక్క మాట నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే, ఐఎమ్ నాట్ ఎలోన్, నేను ఒంటరి వాడిని కాదు, నాకు దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి మనం వెళ్ళి యుద్ధము చేద్దామని ఒకరిద్దరిని పట్టుకొని వెళ్ళి కూడా తను చేయగలనంత చేయాలని, అంటే నాన్న ఆలస్యం చేస్తున్నాడనో లేకపోతే ఇంకా సమయం కాలేదని వాళ్ళు ఎదురు చూస్తుండగా, మరి ఈ యోనాతాను మాత్రం రోషం కలిగిన వాడై తనకున్న మరి ఆ రోషాన్ని బట్టి శత్రువులను నాశనం చేయడానికి తను కూడా పరిగెత్తడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని చెప్పేసి, యెహోవా మరి నాకు సహాయం చేస్తాడు, యెహోవాకి అడ్డమైనది అంటే అడ్డంగా ఏది రాలేదు, అడ్డంగా వచ్చింది ఏది నిలవలేదు, కాబట్టి దేవుడు నాతోనే ఉన్నాడు, కాబట్టి నాకు భయం లేదు అని చెప్పేసి ఆయన వెళ్ళడం అనేది జరిగింది. సరే, ఆ సంఘటన అంతటిని మనము ఈరోజు ధ్యానించాలంటే చాలా సమయం పడుతుంది. కానీ మనం ఇప్పుడు నేర్చుకుంటుంది, ధ్యానించాలనుకుంది దావీదు యోనాతాను మధ్యలో ఉన్న బంధం అండి. మొదటిగా చూస్తే, మొదటిసారిగా మరి దావీదుని యోనాతాన్ ఎప్పుడు చూడడం అనేది జరిగిందంటే, నాకు తెలిసి గొలియాతు సమయంలో అండి. గొలియాతుని చంపినప్పుడు మరి గొలియాతు చేత మరి వాళ్ళందరూ భయప్రాంతులు అయినప్పుడు దావీదు ధైర్యంతో ముందుకొచ్చి సౌలుతో సహా కూడా ధైర్యంగా మాట్లాడి వెళ్ళి యుద్ధము చేసినప్పుడు, అంటే గొలియాతుని చంపినప్పుడు యోనాతాను కూడా అక్కడే ఉన్నాడండి. హల్లెలూయా. అవును, యోనాతాను ధైర్యవంతుడైనను దేవుడు నాతో ఉన్నాడని ధైర్యం చెప్పగలిగినంత అనుకున్న దావీదంతటి వాడు కాడు. కాబట్టి మరి దావీదుకున్నంత ధైర్యం లేదని ఒప్పుకొని, నీకున్నంత ధైర్యము నాకు లేదు, నీకున్నంత సాహసం నేను చేయలేదు, నేను అందరితో పాటుగా పిరికివాడిలాగానే ఉండిపోయాను అని చెప్పేసి యోనాతానుకి ఆ రోజు నుండే, గొలియాతును చంపిన మరుక్షణం నుండే మరి దావీదు పట్ల ఒకలాంటి ప్రేమ,
అనేది కలిగిందండి. అది స్నేహ బంధం అనమాట. ఒకలాంటి మరి చాలామంది మనం పోల్చుకుంటూ ఉంటాం కదా, మరి యోనాతాను మరి స్నేహితులు, బంధువులు, క్రైస్తత్వంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటుంటే మాది దావీదు యోనాతాను లాంటి బంధము అని చెప్పేసి అంటూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఆ రకంగా వారిద్దరి బంధాన్ని, స్నేహ బంధము, గొప్ప స్నేహం బంధంగా బైబిల్ ముద్రించిందండి. అయితే ఆ రకంగా మరి యోనాతానికి దావీదుకి మధ్యలో స్నేహ బంధం అనేది ఏర్పాటు చేయబడింది. తర్వాత చూసినప్పుడు 1 సామ్యుయేలు 18వ అధ్యాయంలో రాయబడిన అంశం అండి. ఏమని ఉంటుందంటే అక్కడ సౌలుకి దావీదు మీద కుళ్ళు కుతంత్రాలు స్టార్ట్ అయిపోతాయి. విషపు చూపులు, కోపము, అలాగే భయము అనేది కలుగుతుంది. ఎందుకంటే గొలియాతుని చంపిన మరుక్షణము మరి రాజును పొగడాల్సిన వీరంతా దావీదును పొగుడుతూ సౌలుకి 1000 మంది, దావీదుకు 10,000 మంది అని చెప్పినప్పుడు తెలియకుండానే సౌలుకి ఆల్రెడీ దురాత్మ లోపల ఉంది కాబట్టి ఆ దురాత్మ వలన తనేంటంటే మరి కాపాడాడు మా రాజ్యాన్ని దావీదుని హత్తుకున్న సౌలు వెంటనే ఈర్ష్యకి, కుళ్ళుకి, కుతంత్రాలకి గురి అయిపోయి దావీదుని చంపాలని ప్రయాసం అక్కడి నుండి ఆరంభించబడింది. అంటే తనకు అర్థమైపోయి ఉంటుంది, అంటే ఆల్రెడీ కొన్ని రోజులు అభిషక్తుడిగా జీవించిన వాడు కాబట్టి దావీదులో ఉన్న అభిషేకము గుర్తించి ఇంకా మొదలైందండి పోరాటం. ఎందుకంటే ఇతనికి ఇంత గొప్ప పదవి, అంటే ఇంత గొప్ప ముద్ర, నాకు 1000 మంది, తనకి 10,000 మందిని, రాజ్యమంతా కూడా అతన్ని పొగిడారే, ఇంకా ఇతనికి రాజ్యము ఇవ్వడానికి ఇంకా ఏమి ఆటంకం ఉంది, అతను రాజ్యాన్ని పొందుకోవడానికి ఏం ఆటంకం ఉంది, అంటే ఇప్పుడు నా రాజ్యానికి నెక్స్ట్ తినే వారసుడు అంటే ఇన్ ద సెన్స్ నా రాజ్యాన్ని తను తీసుకుంటాడేమో, నాతో కూడా యుద్ధం చేస్తాడని భయము కలిగిందా, ఈర్ష్య కలిగిందా, ఏదో ఒక రకంగా చెడు పురుగు అనేది మాత్రం, చెడు ఆలోచన మాత్రం సౌలుకి మరి దావీదు పట్ల కలిగిందని. అప్పుడు ఆ సమయంలో మరి ఏం చేస్తాడు తెలుసా అండి, యోనాతాన్ని కొంతమందిని ఏర్పాటు చేసేసి దావీదుని అర్జెంటుగా మరి చంపేసేయండి, లేకపోతే మన రాజ్యాన్ని తను తీసేసుకుంటాడన్నప్పుడు యోనాతాను నిలబడతాడండి. ఎలా నిలబడతాడు తెలుసా అండి, మరి చక్కటి వచనం ఏంటంటే 1 సామ్యుయేలు 19వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. అంతటా సౌలు, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ అతని సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై, చూడండి, బహు ఇష్టము గలవాడి అయి ఉండి దావీదుతో ఇట్లనను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నము మీదనున్నాడు కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమునకు దాగి ఉంటుము. నేను వచ్చి నీవు ఉన్న చేనులో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తర్వాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడల దానిని నీతో తెలియజెప్పేదనని. చూడండి, ఇక్కడ యోనాతాన్ అనే వ్యక్తి సౌలు దావీదును చంపుతున్నాడని తెలియంగానే మరి యథార్థవంతుడు, మంచి వ్యక్తి మనస్సు కలిగిన యోనాతాను దావీదును కాపాడడానికి వెళ్ళి దావీదుకే చెప్తున్నాడండి. ఎవరు ఇలా చెప్పరు, ఏ రాజకుమారుడు ఇలా చెప్పడు. ఎందుకంటే దావీదు చనిపోతేనే యోనాతానికి మేలు, ఎందుకంటే తన రాజ్యము, సౌలు తర్వాత యోనాతానే రాజు అవ్వాలి. కానీ యోనాతాను దావీదు రాజైనా పర్వాలేదు, అతనికి ఆ యోగ్యత ఉంది, అర్హత ఉంది, నేను కాకపోయినా పర్వాలేదని మంచి స్వభావం కలిగిన ఈ వ్యక్తి దావీదును కాపాడుకోవడానికి వెళ్ళి దావీదుతోనే చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా, దావీదు, నా తండ్రి నిన్ను చంపాలని చూస్తున్నాడు కాబట్టి ఈ కొంచెం సేపు నువ్వు దూరంగా ఎక్కడన్నా దాక్కో, నేను మా నాన్నతో నీ గురించి మాట్లాడి నీ పట్ల దయ చూపించాలని నేను వేడుకుంటాను, అంటే బతిలాడుకుంటానని మరి దావీదు పక్షాన మరి సౌలుతో మాట్లాడడం అనేది జరిగింది. తర్వాత మెల్లిమెల్లిగా ఒప్పిస్తాడు. అయ్యా దావీదు వరనే కదా మన రాజ్యము నిలబడింది, నువ్వెందుకు దావీదు మీద కోపం పెట్టుకుంటున్నావు, అతను మనకు మేలు చేసేవాడే కానీ శత్రువు కాలేడు, ఎన్నటికెన్నటికి కాలేడు, కాబట్టి నువ్వు నా మాట విని దావీదుని క్షమించు, దావీదుని చంపొద్దు అని చెప్పేసి యోనాతాను అక్కడ తర్వాత వచనాల్లో బతిలాడుకోవడం అనేది జరిగితే వెంటనే సౌలు గారు ఒక మాట అంటాడని, ఏమంటాడు తెలుసా, సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవముతోడు, చూడండి, యెహోవా జీవముతోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణము చేస్తాను. అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియజేయగా దావీదు సౌలుని వద్దకు తీసుకొని రాగా దావీదు మునుపటిలాగున అతని సన్నిధిని ఉండెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ చూస్తే యోనాతాను
సౌల్ దగ్గర మాట్లాడినప్పుడు సౌలు ఒప్పుకున్నాడు, సరే ఇక జీవము తోడని, దేవుని జీవము తోడని యెహోవా ఎదుటనే ప్రమాణం చేస్తాడని కొడుకు దగ్గర. అయినా సరే తర్వాత సౌలు చేసే పని ఏంటి తెలుసా అండి, మరి దావీదుని యుద్ధానికి పంపిస్తూ, నెక్స్ట్ జరిగే యుద్ధానికి పంపిస్తూ అతన్ని ముందు పెట్టి తను ఎట్లయినా చంపాలని వేరే వాళ్ళకి చెప్పడం, లేకపోతే అలాంటి అన్నీ చేస్తూ ఉంటాడండి. సో అవన్నీ సమయంలో కూడా మరి దేవుడు మరి ఏదో ఒక రకంగా సౌల్ నుండి కాపాడుతూనే వస్తాడు. అయితే 1 శామ్యూయల్ 20:3 ఒకసారి చూద్దామండి. మరి అక్కడ ఏమంటే, దావీదు, నేను నీ దృష్టికి అనుకూలుడైన సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతానునకు చింత కలుగుకుండనట్లకై ఇది అతనికి తెలియకూడదనుకున్నాడు. అయితే యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిజముగా నాకును మరణమునకు అడుగు మాత్రమే ఉన్నదని ప్రమాణము చేయగా. చూడండి, తర్వాత సందర్భం కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సేమ్ సౌలు ప్రతిసారి దావీదుని చంపాలని చూస్తూనే ఉన్నాడు. ప్రతిసారి దావీదు ఏదో ఒక రకంగా దేవుని కృపతోటి కాపాడబడుతూ ఉన్నాడు. ఒకానొక సమయం వస్తుంది, యోనాతాను కూడా నమ్మడు, కానీ దావీదు చెప్తా ఉంటాడు, నీకు తెలియదయ్యా, నీకు దాచిపెట్టేశాడు, నీ దగ్గర అయితే మాట ఇచ్చాడు, కానీ తను చేయాల్సిన పని చేస్తూనే ఉన్నాడు. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజము. మరి నిజంగా నన్ను చంపాలనుకుంటున్నాడు. ఇప్పుడు నాకును మరణానికి మధ్యలో ఒకటే అడుగు దూరం ఉందని దావీదు చెప్తా ఉన్నాడు. నిజంగా అండి, ఒకే అడుగు అంట మరణానికి నాకు మధ్యలో. అంటే సౌలు తలుచుకుంటే గొలియాతుని చంపలేకపోయాడు, కానీ దావీదుని అయితే చంపగలడు. ఎందుకు తెలుసా అండి, దావీదు ఒక మనిషి, సావధాసిద్ధమైన మనిషి, తన కింద పనిచేస్తున్న మనిషి, లోబడిన మనిషి. గొలియాతులాగా గర్వంకి సంబంధించిన వాడు కాదు, ఆకారానికి గొప్పవాడు కాదు. కానీ దావీదు లోబడాలి, రాజు చంపాలి అంటే చచ్చిపోవాల్సిందే కాబట్టి లోబడే మనిషి కాబట్టి చంపడం దావీదుకి, చచ్చిపోవడం అక్కడ అంటే సౌలు దావీదుని చంపడం చాలా ఈజీ అండి. కానీ ఇక్కడ కాపాడుతుంది మాత్రం దేవాది దేవుడు. ఆ భయం అనేది సౌలుకి ఇంకా పుట్టి ఎలాగైనా తన్ని చంపాలి, మరి ఏం చేయాలో అర్థం కాక, మరి యోనాతాను కూడా కాపాడుతున్నాడని తెలుసుకొని యోనాతాను దగ్గర కూడా రహస్యాలు దాచిపెట్టి తన పన్నాగాలు తను చేస్తూ వచ్చినాడు. అవన్నీ తెలుసుకొని మళ్ళీ యోనాతాను, అవునా మరి సరే నేను మరొక్కసారి కనిపెడతాను అని చెప్పేసి మరి ఆ దినమంతటిలో మరి జరుగుతున్న సందర్భాన్ని బట్టి మరి భోజనాల సమయంలో దావీదు రాకపోతే అక్కడ ఏం జరుగుతుంది అని మళ్ళొక్కసారి దావీదు పక్షాన యోనాతాను మాట్లాడితే, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నీకు తెలియట్లేదా, నీ రాజ్యాన్ని తను తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాడు అని సౌలు హెచ్చరిస్తే, పర్వాలేదు నాన్న, తనే యోగ్యుడు అని కూడా సపోర్ట్ చేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది యోనాతానికి, సౌలు 100% దావీదుని చంపకుండా నిద్రపోడని. వెంటనే దావీదు దగ్గరికి ఈ యోనాతాను గారు వెళ్ళి ఏమంటారు తెలుసా, నువ్వు అన్నదే నిజమని ఎక్కెక్కి ఏడ్స్తాడు మీద పడి. నిజమే, నేను చంపాలని చూస్తున్నాడు, నేను ఎట్లా కాపాడుకోవాలో నాకు తెలియట్లేదు, మరి నువ్వు వెళ్ళిపోయి ఇంకా దూరము, మరి నువ్వు బాగుంటే చాలు, కానీ ఒకటి గుర్తు పెట్టుకో, నాతో నిబంధన చేసుకో, రేపటి దినం ఫ్యూచర్లో ఖచ్చితంగా దేవుడు నీకు రాజ్యాన్ని ఇస్తాడు. చూడండి, యోనాతాను యొక్క విశ్వాసము, దేవుని మీద ఉన్న నమ్మకము. సౌలు విషయంలో సౌలుకి తండ్రైనా సపోర్ట్ చేయట్లేదు, చెడును ఖండిస్తూ మరి ఏమంటున్నారు, దేవాది దేవుడు నీ పక్షాన ఉన్నాడు, ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ రాజ్యానికి నువ్వే రాజువు, కానీ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నాతో నిబంధన చేసుకో అని చెప్పేసి, నన్ను కానీ నా వంశాన్ని కానీ నువ్వేమి చేయనని నాకు మాట ఇవ్వమని చెప్పేసి చక్కటి నిబంధనతో కూడిన మాటలు వాళ్ళు మరి చేసుకుంటారు. అంటే దే విల్ మేక్ ఎ బాండ్, అంటే నిబంధన చేసుకుంటాడు. యోనాతాను అడుగుతాడు, నాతో నిబంధన చెయ్యి అని అడుగుతాడండి. అంటే దావీదు నీ దేవుడు ఏ రకంగా కాపాడుతున్నట్టే యోనాతాన్ని కాపాడి, యోనాతాన్ని వాడుకొని మరి కాపాడుతున్న సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. 20:17 చదువుతానండి ఒకసారి. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా ప్రేమించను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. మరియు యోనాతాను దావీదుతో ఇతను రేపటి దినము మరి అది తర్వాత కాపాడే సందర్భం అండి. అక్కడ ప్రాణప్రియుడిగా ఉన్నాడు కాబట్టి, మరి ఎంతో ఇష్టపడుతున్నాడు కాబట్టి యోనాతాను మరి దావీదుని కాపాడుతూనే వచ్చాడండి. 1 కాదు 2 కాదు, చాలాసార్లు కాపాడుతూనే వచ్చాడు. మరి వారి మధ్యలో ఉన్న ప్రేమ బంధం ఈ రీతిగా మరి నిలుస్తూ వచ్చింది. అందుని బట్టి కూడా దేవునికి మహిమ. తర్వాత మిఖాయిల్ ద్వారా కూడా మరి సపోర్టింగ్ అనేది దావీదుకి వచ్చింది, యోనాతాన్ ద్వారా సపోర్టింగ్ వచ్చింది. మనం ఈరోజు నేను ఇప్పుడు ఈ కొద్దిసేపు మాట్లాడాలనుకున్నది ఏంటంటే, మనము ఎలాంటి వారితో మరి బంధంలో ఉంటాం, ఎలాంటి రిలేషన్షిప్స్ మనం మెయింటైన్ చేస్తున్నాము. మరి కేవలం పెళ్ళి అనే కాదు, కుటుంబం అనే కాదు, కానీ ఫ్యామిలీ ఫ్రెండ్షిప్స్ అనే
విషయంలోనే కాదు, కానీ స్నేహితుల విషయంలో కూడా, మరి సేవ పరిచర్యల విషయంలో కూడా, మరి మనకి ఆత్మీయత విషయంలో కూడా, మనం ఎవరితో మరి స్నేహబంధంలో ఉంటున్నాం, మనం ఎలాంటి వాళ్ళతో గడుపుతున్నాం, మనం ఎలాంటి వారు మన ఎదుట ఉన్నారు, సౌల్ లాంటి వారు ఉన్నారా, యోనాతాన్ లాంటి వారు ఉన్నారా, మన జీవితంలో మనం పరిశీలించుకొని చూసుకోవాలండి. నేను చాలాసార్లు ఒక మాట చెప్తా ఉంటాను, మన జీవితంలో అందరూ యోనాతాను లాగానే వస్తారండి మన జీవితంలోకి, కానీ ఏ టైంలో వాళ్ళు సౌల్ లాగా మారిపోతారనేది మనకి తెలియదండి. ఇది చాలామంది అనుభవిస్తూనే ఉంటారు. నా మట్టుకి నేను కూడా చాలామందిని యోనాతాన్ అంటే మా బంధం దావీదు యోనాతాను అని అనుకునేలాగానే ఆరంభం అవుతూ ఉంటుంది. అది స్నేహ బంధమే కావచ్చు, మినిస్ట్రీలోనే కావచ్చు, లేకపోతే మనం కలిసి పనిచేసే దగ్గరనే కావచ్చు. కానీ ఏమవుతుందంటే రాను ఇదే అండి, సౌల్ స్పిరిట్ అనేది వచ్చేసి మరి ఆటోమేటిక్గా విడుదల అంటే బ్రేకప్స్ అనేది జరుగుతూ ఉంటుంది. నేను కేవలం పెళ్ళి, వివాహాలు అలాంటి విషయాల గురించి నేను మాట్లాడట్లేదు. జస్ట్ జనరల్గా మనం ప్రతిరోజు మనము ఎవరితో గడుపుతాము, ఎలా ఉంటుంది మన బంధాలు అనే దాని గురించి మాట్లాడుతూ ఉంటాం. సో జాగ్రత్త వహించవలసిన వారుగా ఉన్నాం. మనమందరూ యోనాతాను అనుకోవడానికి లేదు. చూడండి, యోనాతాను చూడని తన తండ్రిని కూడా కాదని దావీదుని ఏ రకంగా కాపాడుతున్నాడు, దేవునికి లోబడుతున్నాడు, దేవునికి భయపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని ఎన్నుకున్న దావీదు పట్ల మరి ప్రేమ కలిగి ఉన్నాడు. అలాగే దేవుడు ఎన్నుకున్న దావీదుని ఘనపరచాలని, నెక్స్ట్ తన సింహాసనము దావీదుకి ఇవ్వబడుతున్నా కూడా జాగ్రత్తగా చూడండి, ఆయనకి ఏమాత్రం కూడా అసూయ కానీ కోపం కాలేదు, కానీ తనే యోగ్యుడు నాకంటే అని యథార్థంగా ఒప్పుకుంటున్నాడు యోనాతాన్. అలాంటి వారు మన జీవితంలో మరి ఉన్నారా లేదా మీరు పరిశీలించుకోవాలి. అలాంటి వారితోనే మనం స్నేహం చేయాలి. ఎందుకంటే మనమేదో దావీదులాగా రాజులం అయిపోవడం కాదండి, మనం కూడా యోనాతానులు కావచ్చు, మనం కూడా దావీదులం అవ్వచ్చు. మన ఎదురుగా ఉన్న వాళ్ళు, మనతో పాటు ఉన్నవారు, వాళ్ళన్నా యోనాతాన్లు కావచ్చు, వారు దావీదులు కావచ్చు. కాబట్టి వారిద్దరి మధ్యలో ఏ రకంగా నువ్వు యోనాతానువైనా ఒకరి జీవితంలో, దావీదువైనా ఇంకొకరి జీవితానికి నువ్వు చేయవలసిన బాధ్యత నీ నమ్మకత్వాన్ని బట్టి నువ్వు నిలబడాలి. ఆ ప్రేమ బంధమే కానీ, ఆ స్నేహ బంధంలో కానీ మనము దావీదు యోనాతాన్లాగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. తర్వాత చూస్తే మరి మనము ఈ చివరిలో చెప్తున్నాను, సీక్రెట్స్ గురించి కూడా చెప్తున్నాను. ఇప్పుడు సౌల్ ఏం చేశాడు తెలుసా అండి, యోనాతానే శత్రువు అయిపోతున్నాడని కొడుకు కూడా సీక్రెట్స్ దాచిపెట్టేసుకున్నాడు. మనం ఏం చేయాలంటే, అంటే ఇక్కడ సౌలు నెగిటివ్ ఉన్నాడు, కానీ మన సీక్రెట్స్, మన మంచి సీక్రెట్స్ అండి, మరి మన రహస్యాలే కావచ్చు, మన గాయాలే కావచ్చు, మనము టక్కున యోనాతాన్ లాంటి వాళ్ళు మనకు కనిపించగానే మనకి పెద్ద పండగ, పంచుకోవడానికి ఒక మనిషి దొరకారని, మన బాధలు చెప్పుకోవడానికి ఒకరు దొరకారని, ఇంకా మన కడుపులో ఉన్నాయన్నీ పంచేసుకుంటాం, గతంలో జరిగినవన్నీ చెప్పేసుకుంటాం, మన పాడినవి, లేసినవి, మన బలాలు, మన శక్తులు, మన బలహీనతలు సహితం అన్నీ చెప్పేసుకుంటాము. వాళ్ళు ఆనందిస్తారు, మనము ఆనందిస్తాం. కానీ కొన్ని రోజుల తర్వాత మెల్లమెల్లగా ఎక్కడో ఏదో ఒక బీజం పడుతూనే ఉంటుంది. ఎలా అండి, ఇప్పుడు సౌలు కూడా మొదటిగా దావీదుని ఇష్టపడ్డాడు, కానీ తర్వాత అందరూ దావీదుని ఇష్టపడుతుంటే ఏం జరిగింది తెలుసా అండి, సౌల్ స్పిరిట్. అవునండి, నిజం చెప్పాలంటే సౌల్లో ఉన్న స్పిరిట్కి ఏ పేరు పెట్టాలో తెలియకపోయి అందరూ సౌల్ స్పిరిట్ అని అంటారు. నేను కూడా సౌల్ స్పిరిట్ అనే చెప్తానంటే అది ఎలాంటి స్పిరిట్ అంటే అది సాతాను స్పిరిటే, కానీ సౌల్ స్పిరిట్ అని పేరు పెట్టడం అనేది జరిగిపోయింది. ఆ స్పిరిట్ ఉన్న వాళ్ళకి మీరు దయచేసి దూరంగా ఉండండి, ముందుగానే తెలుసుకోండి. దయచేసి అందరినీ యోనాతాన్లను నమ్మడానికి లేదు. యోనాతాన్ లాంటి వాళ్ళు నిజంగా నీ జీవితంలోకి వస్తే అప్పుడు నమ్ము అని చెప్తున్నాను. సో ఇదొకటండి. తర్వాత మన కళలు, మన దేవుని పట్ల మన ప్రణాళికలు, దేవుడు మనకిచ్చే దర్శనాలు, కళలు కూడా ఉన్న పాటను దయచేసి పంచుకోవద్దు అని చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, యోనాతాన్ లాగా ఎవ్వరు ఉండరు, కానీ దేవుడు మాత్రమే మనకి తోడుగా ఉంటాడు. ఇప్పుడున్న పరిస్థితిలో నమ్మద్దు అని నేను చెప్పను, కానీ జాగ్రత్త వహించండి. ఒకవేళ వాళ్ళ వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఇప్పుడు ఏమవుతారో తెలుసండి, కృంగిపోతారు, వేదన పడతా ఉంటారు, ఆగిపోతాము. మరి ఈవెన్ పౌల్ బర్నబా విషయంలో కూడా మరి వారిద్దరూ కూడా దేవుని చేత అభిషేకించబడిన వారండి. దేవుడే వాళ్ళని ప్రత్యేకించి అభిషేకించి ఆ తర్వాత వాళ్ళని రిలీజ్ చేస్తే కొన్ని రోజులు చక్కటి పరిచర్య, గొప్ప పరిచర్య వాళ్ళ ద్వారా జరుగుతుంది. కానీ తర్వాత మధ్యలో ఒక వ్యక్తి వలన వారిద్దరి మధ్యలో మరి మనస్పర్ధలు వచ్చి పెద్ద గొడవే జరిగిపోయి ఎవరికి వారు విడిపోతారు. బర్నబా అనే వ్యక్తి బైబిల్లో తర్వాత
రికార్డ్ చేయబడలేదు. అంటే తను సేవ చేయలేదని కాదండి, తను చాలా గొప్పవాడు, గొప్ప సేవ చేసినవాడు. పౌల్ని మరి శిష్యుల దగ్గరికి తీసుకొచ్చి పౌల్ని బలపరిచిన వాడు, ఎంతోమంది పడిపోయిన వాళ్ళని బలపరిచిన వాడు. తన పరిచర్య ఆగిపోయిందని నేను అనట్లేదు, అలాగే పౌలు పరిచర్య ఆగేపోలేదు, అది కూడా మనకి తెలుసు. కానీ అనవసరమైన విభేదాలు అనేది మూడో వ్యక్తి వల్ల మరి వారిద్దరి మధ్యలో వచ్చింది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఎవరి వల్ల ఎలాంటి సమస్య వస్తుందో మనకు తెలియదు, ఎవరి వల్ల ఏం జరగబోతుందో మనకు తెలియదు. కాబట్టి జాగ్రత్త వహించి అందరినీ నమ్మకుండా, అందరినీ నమ్ముతూ, మళ్ళీ అందరినీ ప్రేమిస్తూ, అందరినీ క్షమిస్తూ, మరి అంత మాత్రమే కాదు జ్ఞానయుక్తంగా వివేకం కలిగి మనం జీవించాలని మరి దేవుని పేరిట ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు దావీదు యోనాతాను విషయంలో ఇంత చక్కటి బంధము నిజంగా చెప్పాలంటే లోకంలో ఎక్కడ ఉందో మరి మనం పరిశీలించుకుందాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో ఉన్న యోనాతాను నువ్వు పొడగొట్టుకుంటే మాత్రం నువ్వు తిరిగి తెచ్చుకోమని దేవుని పేరట కోరుకుంటున్నాను. ఒకవేళ దావీదు లాంటి వారిని నువ్వు యోనాతాను లాగా ఉండకుండా సౌల్లాగా నువ్వు మారిపోతే మరి నువ్వు యోనాతాను లాగా మారిపోయి మరలా తిరిగి హత్తుక్కోమని కోరుకుంటున్నాను. చివరిగా ఇంకొక మాట చెప్తానండి. దావీదు తర్వాత మరి యోనాతాను మరణించిన తర్వాత, అది చివరి మొదటి సామ్యుయల్ చివరి అధ్యాయంలో రాయబడుతుంది. వారు మరణించడం అనేది జరుగుతుంది. సౌలు కానీ అటు యోనాతాను కానీ అందరూ మరి చనిపోయినప్పుడు మరి యోనాతానుకి దావీదు చేసుకున్న నిబంధనను బట్టి యోనాతాను కోసం ఎంతగానో మరి ఏడుస్తాడు దావీదు. సౌలు కోసం కూడా ఏడుస్తాడండి. ఎంత శత్రువు అయినా కానీ మామ ఒకటి, తర్వాత రాజు కాబట్టి మరి దావీదుకి సౌలు మీద ఎలాంటి కోపం లేదు కాబట్టి మరి తను కూడా అంగలారుస్తాడు, బాధపడతాడు. కానీ ఫైనల్గా యోనాతాను విషయంలో మాత్రం ఒక్క పని చేస్తాడు. ఏంటంటే నిజమే సౌలుకి సంబంధించిన వాళ్ళందరూ చనిపోయారండి. కానీ అంటే సౌలుకి ఎంతోమంది పిల్లలు ఉన్నారు, ఎంతోమంది కుమారులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మరి వేరే వాళ్ళు చంపుతా ఉన్నా కానీ తినేళ్ళి కాపాడాలని ప్రయత్నాలు చేయలేదు. కానీ యోనాతాను మరి సౌలుకున్న కుమారుల్లో యోనాతాను ఒక కుమారుడు. అతనికి కలిగిన కుమారుడి విషయంలో మరి ఎంతో నమ్మకం కలిగి తన యోనాతానుతో చేసుకున్న నిబంధనని దావీదు కూడా మర్చిపోలేదు. అంతం వరకు నమ్మకంగా నిలబడ్డాడండి. అంటే మరి బంధం మరణంతో కూడా అంతం కాలేదు. కానీ వెంటనే యోనాతానికి తను రాజు అయిపోయిన తర్వాత యోనాతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, తన వారసులు, తన రక్తం ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి పిలిపించుకొని మరి తను అవిటివాడు, కుంటివాడైపోయి ఉన్న పరిస్థితిలో ఉంటే తనకి ఎలాంటి గొప్ప యోగ్యత ఇచ్చాడంటే, ఒక సమయంలో సౌలు ఏ బల్ల మీద అయితే కూర్చున్న దావీదుని చంపాలని మరి డైనింగ్ టేబుల్ దగ్గర చంపాలని చూశాడు, అదే డైనింగ్ టేబుల్ దగ్గర సౌలు యొక్క వారసుడని తెలిసి కూడా దావీదుని బట్టి, దావీదుతో చేసుకున్న నిబంధనను బట్టి అదే బల్ల మీద కూర్చొని తను జీవించినంత కాలము అంటే రాజయోగ్యత నుండి దూరం కానివ్వకుండా, యోనాతానే నెక్స్ట్ కావాల్సిన రాజు కాబట్టి ఆ రాజుకి కలిగిన స్థానాన్ని మరి యోనాతాను కుమారుడికి మరి దావీదు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇది నిజంగా ఇలాంటివి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మనం కూడా ఎంతోమంది వల్ల మనం సహాయం పొందుకుంటాం, ఎంతోమంది వల్ల మనం దీవెన పొందుకుంటాం, ఎంతోమంది వల్ల మనం మేలు పొందుకున్న తర్వాత మనం వారిని మర్చిపోతున్నామేమో. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుణ్ణి మనం మర్చిపోవద్దు, దేవుడు చేసిన మేలు మర్చిపోవద్దు. అలాగే ఇతరులు మన పట్ల చేసిన మేలని మనం మర్చిపోకుండా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అదే నిబంధనకి అర్థమండి. సో దావీదు మరి యోనాతానుతో చేసిన నిబంధనని కాపాడుకున్నాడు. యోనాతాను కూడా మరి దావీదుని కాపాడడానికి చేయగలిగిన ప్రయాసమంతా కూడా మరి చేసి ఉన్నాడండి. ఒక సమయంలో అయితే సౌలుకి ఎంత కోపం వస్తుందంటే మరి యోనాతాన్ని కూడా చంపబోతాడని, ఇక కొడుకని కూడా కొడుకని కూడా చూడకుండా చంపేయాలని నిర్ణయించుకుంటాడు దావీదు వలన. అంటే దావీదుకి సపోర్ట్ చేస్తున్నాడు. అయినా కూడా యోనాతాను వెనుతిరగలేదు. తన ప్రాణము కంటే తన స్నేహితుని ప్రాణం, దేవుని చేత అభిషేకించబడిన ప్రాణం గొప్పదని, మరి శ్రేష్టమైన వాళ్ళు ఎప్పుడు శ్రేష్టంగానే ఉంటారని యోనాతాను అనుకున్నాడేమో. మరి అందును బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాకండి. మరి ఈ రీతిగా మనము ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా మనం బ్రతుకులని ముందుకు సాగాలనేది వీళ్ళు ఒక పాఠంగా మనకున్నారు. కాబట్టి మనము ముందుకు సాగే జీవితంలో ప్రత్యేకమైన వారిని మనం ఎన్నుకోవాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత మరి యోనాతాను విషయంలో మనము అలాగే ఒక స్త్రీ గురించి కూడా ఇక్కడ ధ్యానిద్దాము, మిఖాయిల్ గురించి. ఆమె ఎవరై ఉన్నారు అంటే మరి యోనాతాను యొక్క చెల్లి కానీ అక్క కానీ అయి ఉంటుంది. అయితే దావీదుకి మరి భార్యగా ఉంటుండగా మరి ఆమె కూడా మరి యాక్చువల్గా ఏంటంటే సౌలు ఆలోచనలు వేరున్నాయండి. సౌలు ఎలా అంటే తనని ఎట్లా చంపాలి
అని ఆలోచన చేస్తూ ఒక సందర్భంలో మిఖాల్ని ఇచ్చేసి పెళ్లి చేస్తే, అంటే మిఖాల్ కొంచెం ఆమె ఎలా అంటే కొంచెం గర్విష్ఠురాలో, లేకపోతే కొంచెం తన కూతురు ఎలాంటిదో తనకు తెలుసు కాబట్టి తన కూతురు వలన తనకి ఆయాసము వేదన కలగాలి, తను ఆ వేదనతో చచ్చిపోవాలి అని చెప్పేసి ఒక మూర్ఖురాల్లాగా ఉన్న మిఖాల్ని మరి దావీదుకి ఇచ్చి వివాహం చేస్తాడు. లెక్క ప్రకారంగా గొలియాతుని చంపినప్పుడు తన పెద్ద కుమార్తెని ఇచ్చి ఇంకో కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలి, కానీ అప్పుడు చేయలేదు. కానీ తర్వాత మిఖాల్ని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు దావీదైతే నేను చేసుకోను అంటాడు. కానీ యథార్థంగా మరి న్యాయపరంగా వెళ్ళి దాన్ని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అయితే ఏం ఆశపడతాడంటే సౌలు, మిఖాయల్ వలన దావీదికి వేదన కలుగుతుంది, పారిపోతాడు అనుకుంటారనమాట. కానీ అక్కడ మిఖాయల్ ఏం చేసిందంటే యోనాతాను నుండి తెలుసుకున్న సత్యాన్ని బట్టి దావీదుని మరి ప్రేమించడం అనేది జరిగింది. అంటే సౌలు యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇటు యోనాతాను ఇటు మిఖాయల్ ఇద్దరు కూడా మరి దావీదుకి సపోర్ట్ చేయడం వల్ల సౌల్కి మరి జయం అనేది కలగలేదు. మరి ఆ ఇంట్లోనే మరి ఒక్క ఫ్యామిలీలో ఇటు శత్రువులు అలాగే ఇటు మిత్రులు కలిగి ఉండడం వల్ల మరి దావీదు కొంచెం బాధ కలిగి కొంచెం వేదన కలిగి ఉన్నాడు. అయితే ఒక సందర్భంలో అయితే మిఖాయల్ ఏంటంటే నాన్న చంపడానికి వస్తున్నాడు అని చెప్పేసి మిద్దె మీదకి వెళ్ళి కూడా ఆమె తప్పిస్తుందంట. మరి నిజమే కదండి, ప్రేమ కలిగితే ఎవరైనా సరే మరి మన వారి కోసం మనం ఏమైనా చేస్తాం. అంటే ఇక్కడ తండ్రిని చూడలేదామా, కానీ భర్తను చూసింది. అందుని బట్టి కూడా దేవునికి, అంటే తను మూర్ఖురాలైనను మరి తన గురించి ఇంకొక దగ్గర మరి దావీదు డ్యాన్స్ చేసినప్పుడు దేవుని సన్నిధిలో అక్కడ కొంచెం అవమానకరంగా ప్రవర్తించింది మాట నిజమే, కానీ దావీదుని నిజంగానే ప్రేమించింది. దావీదుని సౌలు నుండి కాపాడిన స్త్రీగా కూడా తను ఉంది. మరి అందుని బట్టి కూడా దేవునికి మహిమండి. ఈ రీతిగా దావీదు, యోనాతాను అలాగే మిఖాలు మరి వారి బంధము ఏ రీతిగా ఉంది అంటే యథార్థంగా ముందుకు సాగుతున్న వారిగా, మరి యథార్థమైన ప్రేమ బంధము, యథార్థమైన స్నేహ బంధంలో ముందుకు సాగుతున్న వారిగా ఉన్నారు. సో వీరి గురించి చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ సమయంలో ముగిస్తూ ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. మరి దావీదు యోనాతాను విషయంలో జరిగిన కొన్ని సందర్భాలను మేము ధ్యానిస్తుంటుండగా అయ్యా, దావీదు ఎన్నటికెన్నటికి యోనాతాన్ని కానీ యోనాతాని కుటుంబాన్ని కానీ ప్రభా మర్చిపోలేదయ్యా. ప్రభా తన కుటుంబంలో మరి తన యోనాతాన్ కుమారుడికి వచ్చిన కష్టాన్ని బట్టి కూడా అయ్యా నిలబడి సహాయం చేసి నాయన తను ఎంతగానో హెచ్చించాడు ప్రభా. ఆ రీతిగా మేము కూడా మాకు సహాయం చేసిన వారిని మేము మర్చిపోకుండా వారికి ఏమి చేయగలదో ప్రభా, మేలు మాలకూడదు అన్నట్టుగా ప్రభా, మేలు చేయకపోవడం కూడా పాపమే అన్నట్టుగా నాయన, అలాంటిది ప్రభా మాకు మేలు చేసిన వాళ్ళకి మేము మేలు చేస్తూ సౌల్ స్పిరిట్ అనేది మా దగ్గరికి రానివ్వకుండా ఐక్యత కలిగి ఉండేలాగా ప్రభా ఈ జంట ఈ దావీదు యోనాతాను మాకు నేర్పించి ఉంటుండగా ఆ రీతిగానే మేము కూడా బ్రతుకుటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.